హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే కాజల్ గారు యాక్ట్ చేసిన 'సత్యభామ' మూవీ అయితే చూడడం జరిగింది. సో, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే స్టార్టింగ్ ఒక 20 నిమిషాలు అసలు ఎందుకొచ్చానురా బాబు అనే విధంగా అయితే ఉంది స్టార్టింగ్ 20 నిమిషాలు. తర్వాత నుంచి మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మెయిన్‌లీ లాస్ట్ ఎండింగ్ మాత్రం అసలు మీరు మిస్ కాకండి. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే గాని మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రిటన్ అండ్ డైరెక్టర్ బై సుమ చిక్కల అండ్ యాక్టర్ బై నవీన్ చంద్ర అండ్ కాజల్ అగర్వాల్, హర్షవర్ధన్, ప్రకాష్ రాజ్, నేహా పఠాన్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళే. కాజల్ గారు ఈ మూవీ చూసిన తర్వాత కాజల్ గారు అయితే హైలైట్ అనిపించింది పర్ఫార్మెన్స్ మాత్రం. అలాగే కాజల్ గారికి ఇస్తున్న ఆ ఎలివేషన్, ఆ యాటిట్యూడ్ కూడా నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది మూవీ చూసిన తర్వాత మాత్రం. వన్ మ్యాన్ షో అంటారు కదా, ఇది వన్ ఉమెన్ షో లాగా అనిపించింది నాకైతే. లాస్ట్ ఎండింగ్ అయితే హైలైట్. ఆ స్టార్టింగ్ ఒక 20-25 నిమిషాలు మాత్రం మూవీ ఏం ఉండదు కానీ లాస్ట్ ఎండింగ్ అయితే హైలైట్ అని అనిపించింది. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే నేహా పఠాన్ అలియాస్ హసీనా, తననైతే ఎవరో చంపుతారు. అసలు ఇంతకీ తనని చంపాల్సింది ఎవరు అసలు? దాని తర్వాత వాళ్ళ తమ్ముడు ఇక్బాల్ అయితే కనిపించకుండా ఉంటాడు. అలా కొన్ని రోజులకైతే తను ఒక టెర్రరిస్ట్ అని అయితే తెలుస్తుంది. అసలు నిజంగానే ఇక్బాల్ టెర్రరిస్టా కాదా? అసలు హసీనాని చంపింది ఎవరు? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు కన్ఫర్మ్‌గా థియేటర్స్‌లోనైతే చూడాల్సిందే. హైలైట్. చాలా రోజుల తర్వాత ఇలాంటి కాజల్ గారిదైతే ఒక యాక్షన్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. హైలైట్ అనిపించింది మూవీ మాత్రం. ఓవరాల్‌గా 2 గంటల 15 నిమిషాలైతే ఓవరాల్‌గా మూవీ బాగుందని చెప్పొచ్చు. కానీ ఆ ఒక్క 20 మినిట్స్ మాత్రమే నాకు మైనస్ అనిపించింది. ఓవరాల్‌గా బీజీఎం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ అనిపించింది. స్క్రీన్ ప్లే, స్టోరీ సెలక్షన్ సూపర్ అనిపించింది. రిటన్ రై రి ఐ మీన్ డైరెక్షన్ ఇదంతా అయితే హైలైట్ అని అనిపించింది. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అయితే చేయడం జరిగింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.